జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మనకందరికీ తెలుసు, పెద్దోళ్ళు ఒక సామెత ఒకటి చెప్తూ ఉంటారు, దుష్టులకు దూరంగా ఉండవలేను అని చెప్పేసి. ఇప్పుడు ఈ సామెతను ఈ యూరప్ దేశాలు అయితే పాటించినాయి. అది ఎందుకో ఏంది, ఆ విషయం ఏంది, ఆ మతలబు ఏంది అనేది మీకు ఇప్పుడు అర్థం ఏటికి చెప్తా. మెల్లగా ఏందయ్యా అంటే, ఈ యూరప్ దేశాలు ఒక్కొక్కటిగా ఈ ముస్లింలు అందరినీ కూడా దూరం పెడుతున్నాయి. సాధ్యమైనంత వరకు ముస్లింలను తమ దేశం నుంచి దూరంగా ఉంచడానికి వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి రెండవ ప్రపంచ యుద్ధం తరువాత యూరోపియన్ దేశాలన్నీ కూడా జాతీయవాదాన్ని పక్కన పెట్టి ఉదారవాదాన్ని నెత్తిన పెట్టుకున్నాయి. అర్థమవుతుంది మీకు నేనేం చెప్తున్నానా? అందరూ కూడా సమానమే, మనుషులంతా ఒకటే అన్న నినాదాలు అలాగే విధానాలతో యూరోప్లో పాలన అయితే సాగింది. ఇప్పుడు మనోళ్ళు హిందువులు అనుకుంటారు చూడు, అన్ని మతాలు సమానమే, అందరూ సమానమే. అబ్బా, కొంతమంది ఉంటారు ఇంకా ఇప్పుడు వాళ్ళ కులం గురించి మాట్లాడితేనో, లేకపోతే వాళ్ళకి నచ్చిన సినిమా హీరో గురించి మాట్లాడితేనో, వీళ్ళకి ఏం లేదు, సొక్కా బట్టలు అయితే ఆటోమేటిక్గా అన్ని శీల పెరుకోమైనట్టు, ఆంజనేయ సాంగ్ కదా గుండెలు కదా చీల్చుకున్నట్టు వీళ్ళు శీల పెరుకుంటారు. ఏది వీళ్ళ కులం గురించో, వీళ్ళకి నచ్చిన హీరోల గురించి మాట్లాడితే. కానీ హిందుత్వం గురించి మాట్లాడితే కనీసం వీళ్ళకి చలనం కూడా ఉండదు. అట్లాగా ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళు రోజు గొంతెం కోరికలు కోరుతూ ఉంటారు కదా దేవుడి కాడిబ్బి. ఆ దేవుడిని తిట్టినా కూడా వాళ్ళ పాపాన ఓళ్ళే పోతారు అంటారే కానీ ఏ మాత్రం కూడా పట్టించుకోరు. అంటే ఇదే విధంగా ఆడ కూడా కాలబడున్నారన్నమాట. దీంతో ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున వలసలను ఈ యూరప్ దేశాలు అయితే ప్రోత్సహించినాయి. ముఖ్యంగా ఏంటంటే పాకిస్తాను, బంగ్లాదేశ్ వంటి దేశాలతో పాటు సిరియా, ఇరాక్ వంటి అరబ్ దేశాల నుంచి, అలాగే ఆఫ్రికన్ దేశాల నుంచి తమ దేశాల్లోకి పెద్ద ఎత్తున ఈ వలసలను ప్రోత్సహించినారు. ఈ వలసదారులలో 90% మంది ముస్లింలే కావడం ఇక్కడ గమనార్హం. ఈ వలసదారులకు కావాల్సినటువంటి సౌకర్యాలను కల్పించడమే కాకుండా వాళ్ళకు రాజ్యాంగపరమైన హక్కులను, రక్షణలు కూడా కల్పించారు. ఇంకా చూడండి, అంటే పావును తీసుకొచ్చి పక్కన పెట్టి పాలు పోసి సాక్కున్నట్టే ఆ కథ అన్నమాట. వాళ్ళ కోసం ఉచిత పథకాలను ప్రవేశపెట్టినారు. దీంతో ఏంటంటే తొండ ముదిరి ఓసరవెల్లి అయినట్టు, అది ఓసరవెల్లి అంటారు చూడు, ఆ ఓసరవెల్లి అయినట్టు ఇక ఈ యూరప్ దేశాలకు వెళ్ళి పాతుకుపోయినటువంటి ముస్లిం శరణార్థులు ఇక తమ విశ్వరూపం చూపిసాగినారు. యూరప్ దేశాలలో ఇస్లాం మత ప్రచారాన్ని సాగించడం ప్రారంభించారు. అంటే ఇప్పుడు సపోజ్ నేనున్నా అనుకో, నేను బతకలేకుండా నాకు ఎవడో ఏదో బతికేదానికి నాకు చోటు ఇచ్చాడో, ఏదో వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా వాళ్ళకి విశ్వాసంగా బతా నేను ఏదో అట్లా ఉండాలి. అట్ట కాకుండా ఆడిపోయి ఇంకా నా విశ్వరూపాన్ని చూపించి, అంటే నా బుద్ధులు, నా కుళ్ళు, నా కుతంత్రాలు ఇవన్నీ చేసి వీడు నాకు ఎవడైతే అవకాశం ఇచ్చాడో వాడిని ఏదో ఒక విధంగా వాడిని నాశనం చేసి ఓడి స్థానాన్ని నేను ఆక్రమించుకోవాలనుకుంటే దాన్ని ఏమంటారు, దానికి ఏ పేరు పెడతారు ఆలోచించండి. సరే, తమ మతాన్ని ప్రచారం చేసుకుంటే తప్పులేదు, కానీ తమకు సంబంధించినటువంటి ఈ షరియా చట్టాన్ని కూడా యూరప్ దేశాల్లో అమలు చేయాలన్న ఒక కొత్త డిమాండ్లను యూరప్ దేశాల్లో పాతుకుపోయినటువంటి ఈ ముస్లింలు చేస్తున్నారు. అంతేకాకుండా యూరోపియన్ సంస్కృతి సంప్రదాయాలను పూర్తిగా దెబ్బతీసే విధంగా ఈ వలసదారులు ప్రవర్తిస్తూ ఉండడంతో ఇంకంతా అయిపోయింది కదా. అదేందన్నట్టు చేతులు గాలిన ఆకులు పట్టుకున్నట్టు ఇక యూరప్ దేశాలు ఒక్కొక్కటిగా ఈ ముస్లింలను దూరంగా ఉంచడం ప్రారంభించినాయి. ఇటలీ, స్వీడను, డెన్మార్కు, హాలెండు, పోలెండు, అలాగే జర్మనీ వంటి యూరప్ దేశాలు ఒక్కొక్కటిగా ఈ ముస్లింలందరినీ కూడా దూరం పెడుతున్నాయి. ఇక స్లోవేకియా అనే ఒక దేశం ఉన్నది. ఈ దేశం అయితే ముస్లింలను దాదాపుగా బ్యాన్ చేసేసింది. తమ సంస్కృతి సంప్రదాయాలకు అలాగే తమ భద్రతకు శాపంగా మారినటువంటి ఈ ముస్లిం శరణార్థుల నుంచి తమకు రక్షణ కావాలని చెప్పేసి ఇప్పుడు యూరప్ దేశాల ప్రజలు కోరుకుంటున్నారు. తమకు దిక్కుమాలిన ఉదారవాదం అవసరం లేదని చెప్పి, ఇప్పటికే దానివల్ల మేము పడిన బాధలు చాలు, మేము ఎంత నష్టపోయినామో మాకు తెలుసు, తమకు మళ్ళీ ఈ జాతీయవాదమే కావాలని చెప్పేసి యూరప్ దేశాల ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అంటే యూరప్ దేశాలలో ముస్లింలకు వ్యతిరేకంగా వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నమాట. అది ఆ విషయం అయితేనా ఎట్లున్నది న్యూసా? ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.